హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శ్రీ వరల్ 36. ఇంక ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే కొన్ని చిన్న పనులు అయితే చేసుకుంటాం కదా, పూజకి అన్ని కూడా సిద్ధమైతే చేసుకుంటాము. ఇంకా అవేంటనేసి అయితే ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. చిన్న చిన్న వీడియోస్ అయితే తీస్తాను, చివరి వరకు అయితే చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకా ముందుగా అయితే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి, అలాగే వీడియోని అయితే చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ముందు వీడియోస్ అలాగే ఈ వీడియోస్ కూడా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా నేనైతే గాజులు తీసుకుందాము అనేసి అయితే గాజుల షాప్ కి అయితే వచ్చానన్నమాట. కొన్ని గాజులు ఏంటంటే పేరెంటాలకు పెడతాం కదా వాళ్ళకి, అలాగే నేను కూడా కొన్ని తీసుకుంటాను అని చెప్పేసి అయితే గాజుల షాప్ కి అయితే వచ్చానన్నమాట. ఇంక ఇక్కడ గాజులు అయితే తీసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ప్లెయిన్ వే తీసుకుంటాను. అంటే ఈ శ్రావణ మాసంకి అయితే నేను ఎక్కువగా ప్లెయిన్ గాజులే ఇస్తాను. మిగతా 7 శనివారాల పూజలకి వాటికైతే వేరేగా ఇవ్వాలి అనుకుంటే ఇస్తాను అనమాట. ఇంక ఇక్కడ పళ్ళు కాయలు కూడా తీసుకుందాము అనేసి అయితే వచ్చాను. ఇంక ఇగోండి ఇక్కడైతే అదే పువ్వులు అన్ని కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ షాప్ కి వచ్చేస్తే అన్ని రకాలు కూడా ఉంటాయి అన్నమాట. మేము ఉండేది ఏంటంటే కొత్తూరు ఎర్రమంటలం అంటారు కదా, కొత్తూరు దగ్గర అయితే ఉంటామన్నమాట. ఇంక ఈ షాప్ లో అన్ని పువ్వులు నాకు కావలసినవన్నీ కూడా దేవుడికి తీసుకున్నాను అనమాట. ఇంక ఇంటికి వచ్చేసాక అయితే ఇదిగోండి ఇలా అన్ని, అంటే పిల్లల్ని అయితే స్కూల్ కి అయితే పంపించేసాను, బాక్స్ లో పెట్టేసి. ఇంకా ఉండే సామాన్లు అన్ని కూడా తోమేసి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఈ పనులన్నీ అయిపోతే కొంచెము ఏ పని చేసుకున్నా సరే ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. ఈ శ్రావణ శుక్రవారం ముందు రోజు అయితే ఫుల్ గా పని ఉంటుంది, అలాగే పిచ్చి పిచ్చిలాగా అనిపిస్తుంది. అంటే కొంచెం భయం భయంగా అనిపిస్తుంది. అంటే ఎక్కడైనా చేయగలమా లేదా, వేరంగా ఏదైనా మర్చిపోతామా ఏంటా అన్నట్టు. అయితే కొన్ని అయితే వీలైనట్టు చేస్తాము, లేదంటే లేదనేసి అయితే అనుకున్నాను అనమాట. మరీ పిచ్చి అయిపోయి తలనొప్పి పెట్టుకునేది ఎందుకు, నాకు వీలైనంత అట్లా చేసుకుందాము అనేసి అయితే ఫ్రీగానే, అంటే కొంచెం స్లోగానే పని అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే నేను మాప్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఎంట్రన్స్ దారి అనమాట. ఇంకా మొత్తము కూడా మాపు పెట్టేస్తే ఇంకా పూజ సామాన్లు ఏవైనా తెచ్చినవి పెట్టుకోవచ్చు. అలాగే పువ్వులు ఇంకా మామిడి కొమ్మలన్నీ కూడా తీసి అయితే బయట పెట్టొచ్చు అన్నట్టు. ముందుగా అయితే మాప్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇది హాల్ అనమాట. ఇంకా బెడ్రూమ్ అన్ని అయిపోయిన తర్వాత ఇంకా పూజ సామాన్లు కొంచెం అయితే ఉన్నాయి, అవి అయితే ఇంకా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఈ పూజ సామాన్లు తోముకొని శుభ్రం చేసుకునేసరికి ఎక్కువ టైం అయితే పడుతుంది. ఇంక ఇగోండి ఇలా మాప్ అయితే మొత్తము కూడా పెట్టేశాను. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా పూజ సామాన్లు శుభ్రం చేసుకోవాలనేసి. ఇంక అన్ని కూడా కొన్ని అయితే వీడియోస్ అయితే తీయలేదు. ఇంక ఈ తోమిందన్ని వీడియో తీస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ అన్ని తోమేసి అయితే బొమ్మలు ఇంచాను. నీరారితే కుంకుమ బొట్లు పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇంకా అమ్మవారికి అయితే చీర కట్టేద్దామా అంటే పిల్లలు స్కూల్ కి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చేసరికి అమ్మవారికి చీర కట్టేస్తే ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఏమైనా ఇచ్చేసి ట్యూషన్ పంపించేస్తే మిగతా పనులు చేసుకోవచ్చు అన్నట్టు. ఇంక ఇగోండి ఇక్కడైతే నాకు తెలిసేటట్టు అయితే నేను అమ్మవారికి అయితే చీర అయితే కడుతున్నాను అనమాట. మొత్తము కూడా ఇలా అయితే చీర అయితే రెడీ చేసి ఒక సైడ్ కి అయితే పెట్టుకున్నాను. ఇంకా దేవుడు రూమ్ లో అయితే ముగ్గున అయితే పెట్టుకుందాము అనేసి అయితే ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. చీర అయితే ఒక సైడ్ కి అయితే పెట్టాను, ఎందుకంటే అమ్మవారికి ఇంకా చీర కట్టిన తర్వాత అయితే ఇంకా ప్లెయిన్ గానే ఉంటుంది, ముగ్గున అయితే పెట్టుకోలేను కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వరిపిండి ఉంటుంది కదా, బియ్యం పిండి, వాటితో అయితే ముగ్గునైతే పెడుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ పసుపు అయితే రాసేసి దానిపైన వేస్తున్నా. మీకు ఎలా వీలైతే అలా చేయండి. ఇంకే చెప్పాలంటే ఆవు పేడ దొరుకుతుంది కదా, కొంచెము చిలకరించేసి దానిపైన ముగ్గు వేస్తే బాగుంటుంది. కాకపోతే నాకైతే ఇక్కడ దొరకదు అనమాట, అందుకని చెప్పేసి నేను ఇంక పసుపు అయితే రాసేసి ఇంక ఇక్కడ ముగ్గునైతే పెట్టుకుంటున్నాను. ఇంకా ఈ ముగ్గు కూడా సింహద్వారం దగ్గర, అలాగే ఇంకా దేవుడి రూమ్ దగ్గర, పెరట గుమ్మం దగ్గర వరిపిండి ముగ్గునే పెట్టుకుంటాను. ద్వారం దగ్గర అన్ని దగ్గరలా ఇంకా మామూలు ప్లేస్ లో అయితే శుద్ధ ముక్కుతోనే వేసుకుంటాను అనమాట. ఇంకా మొత్తము కూడా ముగ్గునైతే ఇలా వేసేసాను, సింపుల్ గానే వేసాను. ఇంకా మా అమ్మవారికి రెడీ చేసుకుందాము అనేసి అయితే ఇలా బియ్యం వేసాను, కొన్ని బియ్యం వేసి ప్లాస్టర్ అయితే చుట్టాను.
ఇంకా మొత్తానికి ఇక్కడ స్టూల్ అయితే పెట్టుకున్నాను. నా దగ్గర అయితే పీఠకం పెద్దదైతే లేదు, అంటే ఉంది గాని అది చిన్నదైపోతుంది అని చెప్పి స్టూలే వేసుకున్నాను అనమాట. ఇంకెక్కడైతే అమ్మవారిని మొత్తం కూడా చీర అయితే కట్టాను. ఇది నెక్స్ట్ వీడియో ఓన్లీ చీరది అయితే పెడతాను అనమాట. ఇక్కడ నేను చేసే మిస్టేక్ ఏంటంటే వడ్డానము కిందకైనా పెట్టవలసింది పైనకి పెట్టాను. కాకపోతే లేదు అంటే మొత్తానికి తీసేయవలసింది. కుచ్చులన్నీ కూడా దగ్గరికి అయితే అయిపోయినాయి అనిపిస్తుంది. ఇంక ఇక్కడ ఏంటంటే ఇగోండి ఇలా వడ్డానం పెట్టేసి మొత్తానికైతే అంతా కూడా సిద్ధమైతే చేశాను అనమాట. చీర అయితే కట్టడం కొంచెం సులభంగానే అనిపిస్తుంది, అంటే పర్ఫెక్ట్ గా రావాలే కానీ ఖచ్చితంగా చీర అయితే బాగుంటుంది. చీర కట్టడం రాకపోయే వాళ్ళు, టైం లేకపోయిన వాళ్ళు అయితే అమ్మవారి విగ్రహం తెచ్చి పెట్టుకుంటారు, అంటే చీరతో దొరుకుతాయి కదా అలా అన్నమాట. అవి కూడా తెచ్చి పెట్టుకుంటారు. లేదు సింపుల్ గా చేసుకుందాము అనేవాళ్ళు ఒక దేవుడి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు, కలశం పెడతారు. కానీ అమ్మవారిది పెట్టుకుంటాం కదా, అది పెట్టుకున్నా సరే మనము నార్మల్ గా పూజ చేసుకుంటాం కదా అమ్మవారికి, ఆ దేవుడి ఫోటో తప్పనిసరిగా పెట్టి పూజ అయితే చేసుకుంటే మంచిదన్నమాట. కాకపోతే ఎక్కువగా ఏంటంటే అమ్మవారిని రెడీ చేస్తారు కాబట్టి ఆ ఫేస్ ని దాన్నే పూజ అయితే చేస్తారనమాట. నేనైతే అమ్మవారిని రెడీ చేసినా సరే ఆ ఫోటోలు అయితే పెట్టి చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. తప్పకుండా చూడండి. వీడియోస్ అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ముందు వీడియోస్ ని చూడండి, ఈ వీడియో కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇంకా అమ్మవారిని అయితే సిద్ధం చేశాను కదా, ఫేస్ ఏమి పెట్టుకోలేదన్నమాట, తర్వాత పెట్టుకుందాము అన్నట్టు. ఇంకెక్కడైతే ద్వారం దగ్గర అయితే ముగ్గునైతే పెట్టుకుంటున్నాను అనమాట. బాగా చీకటి అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చేస్తే అసలు ఏమీ అవ్వదు. వాళ్ళైతే ఎనిమిదికి అయితే ట్యూషన్ నుంచి వచ్చేస్తారు అనమాట. అలా అని చెప్పేసి నేను ఇంకా ద్వారం దగ్గర అయితే ముగ్గుని పెట్టుకుంటున్నాను. ఇంకా వంట పని ఏమి చేసుకోలేదు, టిఫిన్ చేద్దాము అన్నట్టు. పిల్లలు వచ్చిన తర్వాత చేసి పెడతానులే, ముగ్గు అయితే పెట్టేస్తే ఇంకా లోపల ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఇగోండి ఇక్కడ ద్వారం దగ్గర రెండు వైపులా ముగ్గు అదే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. ఇంక మొత్తము కూడా ఇలా శుభ్రం చేసుకుని పసుపు అయితే రాసి ముగ్గు అదే కుంకుమ బొట్లు ముగ్గు పెట్టుకుని చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటంటే అదే పెయింటింగ్ ముగ్గులు ఉన్నాయి అని చెప్పేసి వేయరు. అది ఉన్నా లేకపోయినా సరే పసుపు కుంకుమ బొట్లు తప్పనిసరిగా పెట్టుకుంటూ మంచిది. ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే కొత్తగా గుమ్మము అంటే ఇంటి లోపల నుంచే పెట్టాలి, గుమ్మం లోపల నుంచి అనేసి అయితే అంటున్నారు. మనకి ఎలా వీలైతే అలా పెట్టుకుంటే మంచిది. అమ్మవారు ఉండాలి అనుకుంటే ఎలా చేసినా సరే శుభ్రంగా ఇల్లు ఉండాలి కానీ మంచిగా ఉంటారు. మనము ఏ లోపల నుంచి పెట్టినా బయట నుంచి పెట్టినా శుభ్రంగా లేకపోతే ఏది చేసినా వృధా అన్నమాట. ఇంకెక్కడైతే నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలానే చేసుకుంటాను, కొత్తవి ఏమి పాటించను. నేను ఇంకా బయట నుంచే వేసుకుంటున్నాను అనమాట. ఒంగోని ఇబ్బంది పడి చేసుకునే కన్నా మన సేఫ్టీ ఇది మంచిది కాబట్టి నేనైతే బయట నుంచే వేస్తాను. నేను అవేమి నమ్మను అనమాట. ఇక్కడైతే మొత్తము కూడా రెండు వైపులా ముగ్గునైతే వేసేసాను. రెండు వైపులా కూడా ముగ్గును వేసిన తర్వాత చిన్న పద్మ ముగ్గునైతే వేస్తున్నాను. బాగా లేట్ అయితే అయిపోతుంది. ఇంకా గాజులు అదే కట్ట గాజులు తెచ్చాను, అవి ప్యాక్ చేయాలి, పసుపు కుంకుమ ప్యాక్ చేయాలి. నేనేమి ప్యాకెట్లు కూడా తీసుకురాలేదు. నేను వాడుకునే పసుపు కుంకుమ నేచురల్వే నేనైతే వేస్తాను అనమాట తాంబూలంలో. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అవన్నీ పనులు ఉన్నాయి, వంట పని ఉందని చెప్పేసి చిన్నదే పద్మ ముగ్గునైతే వేసుకుంటున్నాను. ఇవన్నీ ముందు కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఈ రోజే అన్ని చేసుకుందాము అన్నట్టు ధీమాగా అయితే ఉండిపోయాను అనమాట. అందుకనేసి ఈరోజు అన్ని పనులు కూడా ఒకసారి అయిపోయాయి. నేను కొన్ని మధ్యలో దండలు కూడా గుచ్చాను అనమాట, అవి నేనేమి పెట్టలేదు వీడియో. ఇంకా అలాగే మామిడి కొమ్మలు కూడా దండ అయితే గుచ్చాను, అది కూడా పెట్టలేదు వీడియో. దండ అంటే మామిడి కొమ్మల్నే దండ చేశాను అనమాట, ఆకులాగా ఏమీ కాదు. బాగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఏదో ఒకలాగా అయితే చిన్న చిన్న ముగ్గును అయితే వేసేసాను. పద్మ ముగ్గు వేసేసి 3 కూడా కలువ పువ్వులు అయితే వేసేసాను. ఎలాగో అమ్మవారి కలువ పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏదో ఒకటి వేసాను. మనము ఏది వేసినా సరే భక్తితో చేయాలి కానీ ఏదైనా అమ్మవారు మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. ఇక్కడైతే ఇగోండి ఇలా ముగ్గునైతే మొత్తానికి అయితే వేసేసాను అనమాట.
ఇంకా లాస్ట్కి అయితే ఎలా వేసాను ఏంటి అనేసి అయితే చూపిస్తాను. అంటే పసుపు కుంకాలు పెట్టుకుంటాం కదా, అది కూడా మొత్తం అయితే ఒకసారి అయితే వీడియో తీసి చూపిస్తాను చూడండి. మొత్తము కూడా ఇలా అయితే లాస్ట్కి అయితే చూపిస్తున్నా. వేసింది కూడా రెండు వైపులా కలువ పువ్వులు వేసేసి ఇలా గుమ్మం దగ్గర ముగ్గునైతే పెట్టుకున్నాను. నా వీడియోలు మీరు ఎప్పుడైనా చూసుంటే తెలుస్తుంది. నేను షార్ట్ వీడియోలో కూడా నార్మల్గా పూజలు అయితే చేస్తూ ఉంటాను కదా, ఆ టైంలో కూడా నేను సింహద్వారం అనేది ఒక్కొక్క వీడియోలో చూపిస్తాను అనమాట. అప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. ఇంక ఇగోండి అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసేసాను ముగ్గు అంతా వేసిన తర్వాత. ఇప్పుడేమో గాజులు అదే పసుపు కుంకుమ ఉంటుంది కదా, నేను వాడినవే పూజకు వాడినవే ఇంకా నేనైతే ఇంకా పసుపు కుంకాలు అయితే వేస్తున్నా. చిన్న చిన్న పేపర్లో అయితే న్యూస్ పేపర్లు అంటే కాకుండా పిల్లలు వాడుకునేవి చిన్నవి రఫ్ బుక్లు ఉంటాయి కదా, వాటిలో అయితే నేను కొంచెం పసుపు కుంకాలు అయితే వేసేసి ఇంకా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. మీరు కింద అన్ని పెట్టేశారని మాత్రం అనకండి, ఎందుకంటే ఇల్లంతా కూడా శుభ్రం అయితే చేసుకున్నాం కాబట్టి నేనైతే మామూలుగానే కట్టేస్తున్నాను. కింద అంటే మొత్తం కింద వేసేసి నేను తీయట్లేదు కాబట్టి ఇంక ఇక్కడైతే నార్మల్ పేపర్లు వేసేసి కడుతున్నాను. కింద పైన ఏదైనా శుభ్రంగా అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే ఏ క్లాతులు గట్రా ఏమి కూడా వేయలేదన్నమాట. ఇంకా అవన్నీ వేసి చేసేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే అన్ని కూడా ఈ గుండెలా అయితే పొట్లలు అయితే కడుతున్నాను అనమాట. కొంచెం కొంచెం అన్ని వేసేసి పసుపు కుంకుమ ప్యాకెట్లు దొరుకుతాయి కదా, చక్క తెచ్చి పెట్టుకోవచ్చు కదా అని అనొచ్చు. అవి ఏంటంటే ఒక సైడ్కి పడేస్తారు. ఇవి అయితే కొంచెం అయినా పెట్టుకుంటారు. ఏ ఊర్లో వెళ్ళినా ఒక పొట్లం ఇలా వేసేసినా అవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా ఇవే కట్టుకుందాము పొట్లల్లాగా అని చెప్పేసి కడుతున్నాను అనమాట. కుంకుమ అయితే మొత్తం కట్టేసాను. ఇక్కడ మా పిల్లలు కూడా నాకైతే హెల్ప్ చేస్తున్నారు అనమాట. అన్ని కూడా పేపర్లో వేస్తున్నారు. వాళ్ళు ట్యూషన్ నుంచి అయితే వచ్చేసారనమాట. టిఫిన్ అయితే చేసి పెట్టేసాను. అవేమి వీడియో అయితే తీయలేదు, పూజ వరకు అన్నట్టు తీస్తున్నాను అనమాట. ఇగోండి మా పాప బాబు ఇద్దరును వేస్తున్నారనమాట. లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టండి అంటే 9 అవ్వాలి కాబట్టి ఇంకా ఇగోండి అన్నిట్లో కూడా ఇలా వేస్తారు. నేను ఇంకా అన్ని కూడా పొట్లాలు కట్టడమే ఉంది. ఇవన్నీ కూడా పొట్లాలు అయితే కట్టేసాను అనమాట. అవి మిగతా వీడియోలో అంటే ముందు వీడియోలో చూపిస్తాను. ఇంక ఇక్కడైతే గాజులు ఉన్నాయి తెచ్చానని చెప్పాను కదా, ఇంకా నేను ఎప్పుడు కూడా పసుపువి ఇవ్వచ్చు, పచ్చవి రేరుపువి ఏవైనా ఇవ్వచ్చు. ఎక్కువగా అయితే పచ్చ ఇస్తానన్నమాట. ఇంక ఇలా అయితే కట్టగాజులు తెచ్చేస్తాను ప్లెయిన్వి. కొంచెం టోన్స్ అలాంటివి కూడా ఉన్నాయి, కాకపోతే అవేమి నేను తీసుకురాలేదు. ఈ ప్లెయిన్ అయితే మంచిగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇవే తెచ్చాను. ఇంక ఇవైతే 9 డజన్లు అనమాట. 9 మందికి అయితే నేను తాంబూలం ఇస్తాను. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము కూడా తాంబూలం ఇస్తే చాలా మంచిది. నేను నేచురల్ గానే పెడతాను. ఏవి కూడా ఈ రిటర్న్ గిఫ్ట్ లాంటివి అలాంటివి ఏమి నేనైతే ఇవ్వను. చాలా మంది ఇస్తారంట, నేనైతే ఇవ్వను. ఇంక ఇక్కడైతే అన్ని కూడా ఒక సైడ్ కి అయితే వేసాను అనమాట. ఇంకా అన్ని మంచివేవో ఇరిగిపోయి అదే అతుకులేవో అని చూసేసి అన్ని కూడా డజన్ అయితే పెట్టేసి పొట్లలు కొడుదమన్నట్టు ఇగోండి చూస్తున్నాను. ఇలాగా మా పిల్లలు అయితే కొన్ని అయితే తీసేసి ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వద్దన్నా సరే పని చేద్దాము అనేసి అయితే వాళ్ళ సరదాగా ఉంటుందని చెప్పేసి చెయ్యండి అనేసి అయితే వదిలేశాను. ఇంకా మనం అరుచుకోవడమే కానీ వాళ్ళు వినరు కాబట్టి ఇంక వదిలేశాను. కొన్ని విషయాల్లో అయితే వాళ్ళు కూడా హ్యాప్ చేస్తే మనం బాగా టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి మనకు ఆ చిన్న పని చేసినా సరే ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అందుకని నేను ఇంకా చెయ్యి అనేసి అయితే వదిలేశాను అనమాట. ఇగోండి అన్ని కూడా తీసేసి అయితే ఇస్తున్నారు. ఇంకా మా అన్నయ్య చేస్తుండు అని చెప్పేసి చెల్లి కూడా వచ్చి తీస్తుంది అనమాట. ఇంకా ఇద్దరు కూడా చేస్తున్నారు. ఇగోండి ఇంకా నేనైతే చెక్ చేస్తున్నాను అనమాట. మంచివేవో అతుకులు ఊడిపోయినవేవో అనేసి ఇంకా అన్ని కూడా డజన్ చూసేసి సైడ్ కి అయితే పెడుతున్నాను. పెట్టేసి ఇగోండి ఇలా 9 అంటే మొత్తం నేను 10 కట్టాను అనమాట. ఈ 10 డజను కట్టలు కట్టాను. అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు చేశాను కదా, ఇవన్నీ కూడా ఒక సైడ్ కి అయితే పెట్టేశాను అనమాట. మిగిలిన ఒక కవర్ లో పెట్టాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇగోండి గ్యాస్ పొయ్య ఉదయం శుభ్రం చేశాను. ఇంకా మిగతా మధ్య ఇంకా నైట్ కి అయితే టిఫిన్ చేశాను అని చెప్పాను కదా, అది అయిపోయిన తర్వాత ఇంకా సామాన్లు నైట్ పడిని కూడా తోమేశాను అనమాట.
తోమేసి ఇంకా అన్ని కూడా శుభ్రం చేశాను. గ్యాస్ పొయ్యి పైన కొంచెం బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. బాగా లేట్ అయిపోయింది, ముగ్గుని ఏమీ పెట్టుకోవట్లేదు, అంటే 11 అయిపోతుంది అనమాట. ఇంకా వేరంగా లేవాలని చెప్పేసి మామూలుగానే ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఈ వ్రతం ముందు రోజు, వ్రతం తర్వాత ఈ 3 రోజులు కూడా కొంచెం పనిలాగే అనిపిస్తుంది. ఇంకా అన్ని కూడా శుభ్రం అయితే చేసుకోవాలి కదా. ఎక్కువ ఆరబటం లేకపోయినా సరే ఇవి నిత్యం చేసుకునేవే కాబట్టి ఇంకా తప్పవు. ఇంక ఇక్కడైతే కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడేనే ఇంకా ముందు రోజు ఇవన్నీ శుభ్రం చేసుకొని పెట్టుకుంటే అంటే ఆ తర్వాత రోజు లేసి అలాగా నైవేద్యాలు దీపం అన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇంక ఇక్కడైతే శనగలు కూడా నానబెట్టేశాను రాత్రి అని. ఇంక ఇక్కడ గారెలకి అలాగే తోపు కూడా నానబెట్టాను అనమాట. ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.